చదువుకోక ముందు కాకరకాయ అన్నోడు చదువుకున్నాక కీకరకాయ అన్నాడట. ఆగో గట్లనే ఉన్నది జూబ్లీహిల్స్ ఎన్నికల్లా ఓటయ్యనోళ్ళ పనితనం. ఇంకా 3 ఏళ్ళు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలి, ఎవరైతే మంచిగా పరిపాలిస్తారని ఎన్నుకునే దానికి కనీసం కదలను కూడా కదలలేదు. మరి సోమరిపోతుతనమో లేకుంటే సోయిలేనితనమో తెలియదు కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓటింగ్ శాతము 40 కూడా దాటలేదంటే అక్కడి పబ్లిక్ ఎంత మేధావులో అర్థం చేసుకోండి. పొద్దునొచ్చి లైన్లు కట్టి ఓటేసేతానికి వచ్చిన వాళ్ళని చూస్తే అబ్బా చాలా మంది వస్తారు కావచ్చు ఓటేసేతానికి అనుకుంటే 12, 1 గంట తర్వాత ఓటర్లను చూద్దామంటే కనిపించలేదు పోలింగ్ బూత్ల కాడ. హడావుడి లేదు, హంగామా లేదు, ఉప్పు లేని పప్పుషారు అన్నట్టే సాగేటట్టు చేసిండ్రు ఎన్నికలల్లో ఓటయ్యని మహానుభావులు. మళ్ళా పేరుకు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉంటారు. దేశం బాగుపడాలంటే అది చేయాలి ఇది చేయాలని స్పీచ్లు దంచేటోళ్ళు ఎక్కువ ఉంటారు. పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళు, సినిమాలు తీసేటోళ్ళు, మహా మేధావులంతా అక్కడనే ఉంటారు. కానీ ఓటేసేటానికి మాత్రం బద్ధకం. ఇంట్లో కూర్చొని ఓటీటీ సినిమాలు చూస్తుంటారు కానీ ఓటేసేటానికి మాత్రం రారు. వీళ్ళకంటే చదువుకొని పల్లె జనాలే నయము. ఎంత టైం అయినా లైన్లో నిలబడి వాళ్ళకి కావాల్సిన నాయకుడిని ఎన్నుకుంటారు. అంటే జూబ్లీహిల్స్లో ఓటు ఉండి కూడా వేయనోళ్ళు చదువుకున్న మేధావులైనా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళకంటే అక్షరం ముక్కరాని పల్లె జనమే నయం కదా. ఏందో ఏమో పోన్రి పట్నం జనాలు ఎటు అర్థం గారు. నీతి సూత్రాలు మంచి చెడులు సినిమా స్టోరీలలో చెప్తే సరిపోతుంది కానీ చట్టాలు న్యాయాలు మనకెందుకు అన్నట్టు కాకుండా ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలలో పోలింగ్ బూత్కి వచ్చి ఓటేసిండ్రు ఈ యాక్టర్లు. మాకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. సినిమా నిర్మాణాలలోనే కాదు సమాజ నిర్మాణంలో కూడా మా బాగుంటది అన్నట్టు వచ్చి ఓట్లేసిండ్రు. శ్రీనగర్ కాలనీలో ఉన్న మహిళా సమాజం పోలింగ్ బూత్ కు హీరో గోపిచంద్ వచ్చి ఓటేసిండు. ఏలు కూసిన సీరా సుక్కను చూయించిండు. కథలు రాసుడు, కామెడీ చేసుడు, పరమశివ భక్తుడు యాక్టర్ తనికల భరణి యూసఫ్ గూడలున్న పోలింగ్ బూత్ లో తన ఓటేసిండు. బాహుబలి సినిమా డైరెక్టర్ రాజమౌళి సారు షేక్పేట్ డివిజన్ లో ఇంటర్నేషనల్ స్కూల్ లో పెట్టిన పోలింగ్ బూత్ లో ఓటేసిండు. ఇక సినిమా ప్రముఖులని చెప్పుకునే చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, మహేష్ బాబులు మాపటిలు 3 గంటలు దాటేదాకా ఏ పోలింగ్ బూత్ దగ్గరగా అని రాలేదు. ఏరే దేశంలో షూటింగ్ చేస్తున్నారో లేకుంటే వాళ్ళకు ఓటాకు ఆంధ్రాలు ఉన్నదో మనకు తెలియదు కానీ ఇంతవరకు ఓటేయాలనే బాధ్యతతోని పోలింగ్ బూత్ల కాడికి రాలేదు. తర్వాత వస్తారో వచ్చి ఓటేసిపోయినరో తెలియదు కానీ చాలా మంది సినిమా హీరోలకు యాక్టర్లకు ఎన్నికల మీద గొప్ప గౌరవం ఉన్నట్టు కొడుతున్నది. ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ పర్సెంటేజ్ని 35 కూడా దాటనీయలేదంటే ఎంత గొప్పలో చూడండి మన సినీ తారలు. గింత గొప్పోళ్ళ సినిమాల కోసము మనం ఎగబడి ఉరుకుతుంటాం. అప్పుడప్పుడు మనం గొప్పోలమో వాళ్ళు గొప్పోలో తెలియకుంటుంటది. ఏం సోమరిపోతానమో ఏమో పోన్రి.